హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు మార్నింగ్ మాట్లాడుకున్నట్టుగా ఎటువంటి న్యూస్ అయితే ఏమి లేవు మార్కెట్లో ప్రజెంట్. యుఎస్ తరఫున కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు. ఈ కారణాల వల్ల మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టుగా ఇండియన్ మార్కెట్ ఈరోజు స్టేబుల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే లాభాలు మన లాస్ట్ 3 డేస్గా మన ఇండియన్ మార్కెట్ ర్యాలీ చేసింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పి మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు మార్కెట్ స్టేబుల్గానే ఉంది, ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఈరోజు చూసింటారు కొన్ని స్టాక్స్లో. నేను లాస్ట్ వీడియోస్ చెప్తూనే ఉన్నాను, ప్లస్ మార్నింగ్ కూడా చెప్పాను ప్రాఫిట్ బుకింగ్ చేయండి అని. ఎందుకంటే లాస్ట్ 3 డేస్గా మార్కెట్ మంచిగా ర్యాలీ ఇచ్చింది. ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ళు హై ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ప్రాఫిట్ బుకింగ్కి మొగ్గు చూపుతారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మనం చిన్న అమౌంటే కావచ్చు, మనము 1,00,000 రూపాయలు పెట్టి అలాగే ఉంటాం. అలా ఉండద్దండి. ఎప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు లైట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు మీరు మార్కెట్లో చాలా వరకు చూసింటారు, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈరోజు మార్కెట్ స్టేబులే, కానీ ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ వెనిజులా ట్రంప్ ఆయిల్ బ్లాక్ చేయడం, ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇంకా కొంచెం అన్సర్టనిటీ అలా కొనసాగుతుండడం, మన యుఎస్ అమెరికా టారిఫ్ చర్చలు ఇంకా అలాగే జరుగుతున్నాయి, మన రూపీ ఫాల్ అలాగే ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఎప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ కోసమే మూవ్ అవుతుంది. పెద్ద ఇన్వెస్టర్లతో ఇదే పని చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా అయితే అది ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ కానీ మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్టేబుల్. ఏ మార్పులు ఏం లేవు. ఈరోజు ఓవరాల్గా మార్కెట్ చూసి మనం మొత్తం ఎలా ఉండబోతుంది మార్కెట్ గురించి ఎక్స్ప్రెషన్ చేద్దాం. అలాగే మనం ప్రతిరోజు చెప్తున్నాం డాలర్ ఇండెక్స్ ఫాల్ అయితే చాలా మంచిదని. అది బాగా ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను, డాలర్ ఇండెక్స్ పడుతుంది, ఇది మార్కెట్కి చాలా మంచిది రాబోయే రోజుల్లో అని. డాలర్ ఇండెక్స్ పడడానికి కారణం కూడా చెప్పాను. ఎందుకంటే 2026లో వడ్డీ రేట్లు తగ్గించడానికి హై ఛాన్స్ కనిపిస్తున్నాయి. అంటే అనుకున్నది మనం చెప్పుకున్న 2 ప్రకారం, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 3 అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ 3 రాబోతున్నాయి అనే ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్లు పెరిగినాయి. వీటి కారణంగా డాలర్ వీక్ అవుతుంది. 10 years బాండ్స్ లైట్ గా వీక్ అవుతున్నాయి, అంతగా వీక్ కాలేదు కానీ లైట్ గా వీక్ అవుతున్నాయి. వీటి కారణంగా గోల్డ్ కూడా ర్యాలీ చేస్తుంది. ఈ రోజు కూడా మార్నింగ్ చెప్పుకున్న దాని ప్రకారం కూడా ఇప్పుడు ఈ టయానికి గోల్డ్ కూడా ఇంకా అప్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వడ్డీ రేటు తగ్గిస్తే గోల్డ్ కూడా మంచి ర్యాలీ అవుతుంది. చూస్తూ ఉండండి. మనం చూద్దాం, డేటా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 జస్ట్ 4 పాయింట్స్ ఆఫ్ లైట్ గా అంతే. సెన్సెక్స్ 42, బ్యాంక్ నిఫ్టీ 4, నిఫ్టీ ఐటీ 314 పాయింట్స్, 314 పాయింట్లు పడింది. నిఫ్టీ ఐటీ పడడానికి ప్రధాన కారణం మన డాలర్ ఇండెక్స్ కూడా వీక్ అవ్వడం. ఎందుకంటే అక్కడ డాలర్స్ మనకి యుఎస్ కానీ పేమెంట్ మొత్తం డాలర్ సిస్టంలో జరుగుతుంది కాబట్టి డాలర్ వీక్ అవుతుంది, కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అంతే. ఎందుకు వడ్డీ రేట్లు తగ్గిస్తే ఐటీ కంపెనీస్ కి చాలా మంచిగా ఉంటుంది మార్కెట్ ఎప్పుడైనా. ఎందుకంటే చీప్ మనీ కోరుకుంటుంది ఎప్పుడైనా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఈ టెక్నాలజీ ఉండేటివన్నీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలాంటివన్నీ స్టాక్స్ కానీ మొత్తం క్లౌడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వడ్డీ రేట్లు తక్కువని కోరుకుంటాయి ఈ స్టాక్స్ మొత్తం అంతా. అది ఫ్రెండ్స్, వడ్డీ రేట్లు కానీ తగ్గిస్తే ఫస్ట్ పెరిగేది నిఫ్టీ ఐటీనే, గుర్తుపెట్టుకోండి. అలాగే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఈరోజు కూడా మంచిగా ర్యాలీ ఇచ్చాయి. మాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ప్రతి చోట కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి ఈరోజు.
అలాగే డాలర్ ఇండెక్స్ చూద్దాం ఎంత పడిందో. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నేను చూపించాను 98.34 దగ్గర ఉన్నది మార్నింగ్. ఈరోజు మార్నింగ్ ఉన్నది డాలర్ ఇండెక్స్, ఈరోజు 97.88. చూడండి, డాలర్ ఇండెక్స్ బాగా ఫాల్ అయింది. డాలర్ ఇండెక్స్ ఫాల్ అయితే మన మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, ఏ క్రిప్టో మార్కెట్ కైనా కావచ్చు, ప్రతి మార్కెట్ కి మంచిది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ శాతం రిస్క్ ను కోరుకుంటాయి కాబట్టి రిస్క్ అసెస్మెంట్స్ వస్తాయి కాబట్టి ఫాల్ అవడం చాలా మంచిది. ఇదే కనుక 2026లో ఏం అన్సర్టనిటీ లేకుండా, ఏ బబుల్ లేకుండా, ఈరోజు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం 3 రేట్ కట్స్ వచ్చి ఫెడ్ వడ్డీ రేట్లు కనుక తగ్గించిందంటే డాలర్ ఇండెక్స్ 85 కూడా వస్తుంది. చూడండి, కావాలంటే ఆ స్థాయిలో జరగాలి. మనీ ప్రింటింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో తెలియదు కాబట్టి మనకి ఇంకా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనీ ప్రింటింగ్ కనుక యుఎస్ లో 2026లో అట్లీస్ట్ ఒక $2 ట్రిలియన్ కనుక జరిగిందంటే మార్కెట్ మంచి బుల్రన్లోకి వెళ్తుంది. ఈ ఇండియాను అమెరికా టారిఫ్ల మధ్య ఒప్పందం జరిగి అన్ని మంచిగా ఉన్నాయంటే మంచి ర్యాలీ చేయడానికి ప్రధానమైన చాలా అవకాశం ఉంది. మనీ ప్రింటింగ్ జరిగితే అలాంటి దేశాలకి చాలా మంచిది. ఎందుకంటే చీప్ మనీ డెవలప్ అవుతున్న కంట్రీస్ లో మన ఇండియా నెంబర్ 1 ప్లేస్ లో ఉంది వరల్డ్ వైడ్ లో. మొత్తం ఆల్మోస్ట్ 8% CAGR తో గ్రో అవుతుంది మన దేశం. కాబట్టి ఎక్కువ శాతం మన ఇండియాలోకి రావడానికి ఆస్కారం ఉంది. అంతగా జరుగుతుంది కదా అని చెప్పి అందరికి వెయిట్ చేస్తే కూడా మనమే రాంగ్ చేసినట్టు ఎదుగుతుంది. జరిగినప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్స్ చూస్తూ ఉండాలి. రేపు ఏదో జరుగుతుందని చెప్పి ఈ రోజు వచ్చిన ప్రాఫిట్ ని బుక్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అది కూడా పాయింటే. మార్కెట్ లో రేపు ఏదో జరిగిపోతుంది, ఇంకో నెల తర్వాత ఏదో జరుగుతుందని చెప్పి అలాగే ఉండద్దండి. టైం టేకింగ్ ప్రాఫిట్ గుర్తుపెట్టుకోండి. టైం ఇవ్వండి మార్కెట్ కి, ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోండి. ఈరోజు కొన్ని స్టాక్ చూద్దాం. మన ఈరోజు రియల్ ఎస్టేట్ ఒక కంపెనీ 19% అప్పు ఇచ్చింది. ఈరోజు పురవంకర రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది ఈరోజు మార్కెట్ లో 19% అప్పు. ఎందుకు కారణం అంటే బెంగళూరులో వీళ్ళు 4,800 కోట్లు పెట్టి 53.5 ఎకరాలు వెంచర్ కొన్నారు అనేకల్ తాలూకాలో. ఆ ల్యాండ్ ద్వారా వీళ్ళు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కాబట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేసి మంచి ఆ ప్లేస్ మొత్తం డెవలప్ చేస్తారనమాట. కాబట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ ఈరోజు మార్కెట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చడం వల్ల 19% అప్పు ఉంది. చూడండి ఫ్రెండ్స్, బెంగళూరు ల్యాండ్ డీల్ 19% అప్పు. అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. చూడండి, ది స్టాక్ జంప్డ్ ఓవర్ 19%. ఏదైనా మార్కెట్ లో ఇంత స్టాక్ గనక వచ్చిందంటే 20% అప్పు వచ్చిందంటే మార్కెట్ మళ్ళీ అందులో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. పెద్ద పెద్ద వేల్స్ అంతా ఉంటారు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. చూడండి, 19% అప్పు వచ్చింది ఈరోజు. పురవంకర అక్వేర్స్ 53.5 ఎకర్ బెంగళూరు. చూడండి, మొత్తం అన్నీ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. టోటల్ డెవలప్మెంట్ కాస్ట్ కానీ ఇవన్నీ ఎస్టిమేటెడ్ జీడిపి మొత్తం మంచిగా 19% అప్పు వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో 19% అప్పు వచ్చి ఆల్మోస్ట్ 7% దాకా స్టాక్ క్లోజ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, అందుకే ప్రాఫిట్ చేసుకోవాలి. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. మార్కెట్ ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మనం లాస్ట్ 2 days బ్యాక్ నుంచి మనం చెప్పుకున్నాం కదా, ఓలా స్టాక్ పడుతూనే ఉండదు. కానీ ఓలా స్టాక్ ఈరోజు మార్కెట్ లో రైజ్ అయింది. లాస్ట్ 3 days గా రైజ్ అవుతుంది. దానికి కారణం ఆయన మన చెప్పుకున్నట్లుగా ప్రమోటర్
అతను వాటా 4% అమ్మాడు కదా, 250 కోట్లు. అది ఆ కంపెనీ అప్పు కట్టడానికి ప్లస్ దానికి దీనికి వాడడం వల్ల ఆ రోజు మార్కెట్ పడిపోయాయి. ఇప్పుడు ఇన్స్టాంట్ వాళ్ళ సర్వీస్ అనమాట, హైపర్ సర్వీస్ సెంటర్ ఓపెన్ చేశారు అనమాట. ఏ రోజు ఆ రోజే సర్వీస్ అయ్యేటట్లు మార్కెట్ లో ఓపెన్ చేశారు. దానివల్ల కొంచెం సెంటిమెంట్ కొంచెం బలపడింది, సర్వీస్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయని. అందుకు ఫ్రెండ్స్ చూడండి, ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ లాస్ట్ 3 days గా అప్ అయింది అనమాట. ఈరోజు అయితే ఆ హైపర్ సర్వీస్ సెంటర్లు ఓపెన్ చేయడం వల్ల ఈరోజు మన ఓలా స్టాక్ అయితే మంచి ర్యాలీ చేసింది. అలాగే మీషో గురించి నేను 4 రోజులు ఒక 4 days చెప్పాను. లిస్టింగ్ అయినప్పుడు చూడండి, లిస్టింగ్ ఏ కంపెనీ అయినా, ఒక మీషో ఒక్కటే కంపెనీ గురించి కాదు మాత్రం నేను చెప్తాను. ఐపీఓకి వస్తున్న ప్రతి ఒక్క కంపెనీ స్టార్టింగ్ లో బజ్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు దాన్ని కొనాలని హైప్ చేస్తారనమాట. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వీళ్ళే కొంటూ ఉంటారు. కొని హైప్ చేసి రిటైలర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ స్టాక్స్ లో, అప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసి మార్కెట్ డంప్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఐపీఓకి వచ్చిందంటే ఏ స్టాక్ అయినా స్టార్టింగ్ లో పెరుగుతుంది 1 week, ఆ తర్వాత ఖచ్చితంగా ఫాలో వస్తుంది. తర్వాత దాని పోర్ట్ఫోలియో, దాని నెల ఎంత వ్యాపారం జరుగుతుంది, ఎంత అప్పులు ఉన్నాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది ఆ కంపెనీ మీద అనేది అన్ని చూసి మార్కెట్ ఎక్కడ దాకా ఫాలో అవ్వాలో అక్కడ దాకా ఫాలో అయ్యి అక్కడి నుంచి రైజ్ అవుతుంది మార్కెట్. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇట్లా ఆల్మోస్ట్ 18% ఫాలో అయింది మీషో, 23% లాస్ట్ 3 days లో. చూడండి, షార్ప్ ర్యాలీ, మళ్ళా పడిపోయింది కిందికి. అందుకే ఫ్రెండ్స్ చెప్పేది ఏదైనా, అందుకే ఇందులో వచ్చినప్పుడు చెప్పాను మీకు ఐపీఓ అలాట్మెంట్ అయినప్పుడు. ఎందుకంటే ఐపీఓ వచ్చినప్పుడు 103తో స్టార్ట్ అయ్యి 220 దాకా వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా 80 to 90% ప్రాఫిట్ అప్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఏ కంపెనీలో అయినా. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుంటా లైట్గా ఉండండి. మీషో ద్వారా మీకు మరోసారి చెప్తున్నాను, ఐపీఓ వచ్చినప్పుడు ఏ కంపెనీకైనా రైజ్ ఉంటుంది. చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే లిస్టింగ్ వచ్చిన రోజు కూడా కొంచెం స్టెబిలిటీ లేక కింద పడడం జరుగుతుంది. కానీ కొన్ని కంపెనీస్ మంచి ర్యాలీ చేస్తాయి కాబట్టి అలాంటి ర్యాలీస్ లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా మంచిది మార్కెట్లో ఫ్రెండ్స్. అదే అలాగే కోల్ ఇండియా ఉంది కదా, మన గవర్నమెంట్ సంస్థ, ఈరోజు 3.7% అప్పు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఈ గవర్నమెంట్ సంస్థ అయిన బీసీసీఎల్, అందులో వాళ్ళు ఐపీఓ ద్వారా వచ్చి ఒక 10% అమ్మాలని డిసైడ్ అయినారు. ఆ 10% ద్వారా వచ్చే అమౌంట్ మొత్తం 1300 కోట్లు కూడా 1300 కోట్లు కూడా మొత్తం అంతా కోల్ ఇండియాకే వెళ్తుందని చెప్పి ఎస్టిమేషన్ ఉందన్నమాట. మొత్తం A to Z. చూడండి, ఈ ఐపీఓ ద్వారా వచ్చి ఈ 1300 కోట్లు కూడా మొత్తం కోల్ ఇండియాలోకి వెళ్తుంది. మొత్తం ఆల్మోస్ట్. కాబట్టి కోల్ ఇండియా మంచి లాభపడింది. బీసీసీఎల్ కూడా గవర్నమెంట్ సంస్థే, వాళ్ళు ఐపీఓకి రాబోతున్నారు. దానికోసం ఐపీఓ వచ్చే కూడా ఈ 1300 crores మాత్రమే. ఈ 1300 కోట్లు కూడా కోల్ ఇండియాకి వెళ్ళిపోతుంది. ఈ 10% వాటర్ మాత్రమే వాళ్ళు అమ్ముతున్నారు ఐపీఓ ద్వారా వచ్చి. అది ఫ్రెండ్స్. అలాగే కెనరా హెచ్ఎస్బిఎల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ బై రేటింగ్ ద్వారా మంచి ర్యాలీ జరుగుతుంది. అది కూడా చూడండి, ఆల్మోస్ట్ 80% అప్ ఫ్రెండ్స్. అక్టోబర్లో లిస్టింగ్ అయ్యి ఇప్పటికి 80% అప్ వచ్చింది ఇందులో.
మంచి ర్యాలీ చేసింది ఇది కూడా. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ మంచి పోర్ట్ఫోలియో, మంచిగా అప్పు వచ్చింది 80%. చూడండి, ఇది కూడా అబ్జర్వ్ చేయండి, చూస్తూ ఉండండి. మొత్తం మార్కెట్, యుఎస్ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్. డో జోన్స్ అయితే ప్రజెంట్ అయితే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. చూద్దాం నైట్ కి ఏం జరుగుతుందో. క్రూడ్ ఆయిల్ చూడండి పెరుగుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ మనం మాట్లాడుకున్నట్టుగా ఈ అన్సర్టిటీ ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. గోల్డ్ పెరుగుతోంది. మార్నింగ్ నుంచి ఇప్పుడు కూడా జస్ట్ ఒక $20 అప్ అయింది. 10 years బాండ్స్ చూడండి 4.15. బాండ్స్ కూడా లైట్ గా ఫాల్ ఉంది అంతే, అంతకు మించి ఏం లేదు. సిల్వర్ ఆల్ టైమ్ హైలోనే ఉంది. డాలర్ ఇండెక్స్ మీకు ఆల్రెడీ చూపించాను. మన రూపీ కూడా స్ట్రెంత్ గానే ఉంది. ఈరోజు 89.66 దగ్గర మన రూపీ స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్ కూడా మంచిగా ఉంది. క్రిప్టో కరెన్సీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ లో అంత సెంటిమెంట్ బలంగా ఉన్నా కూడా క్రిప్టో కరెన్సీ మొత్తం మ్యానిపులేట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నీకు యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మార్కెట్ కి పాజిటివ్ ఉంది, సిపిఐ డేటా మార్కెట్ కి పాజిటివ్ ఉంది, రాబోయే రోజుల్లో వడ్డీ రేటు తగ్గిస్తారని చెప్పి పాజిటివ్లు ఉన్నాయి. ప్రతి కంట్రీ స్టాక్ మార్కెట్ పాజిటివ్ లో ఉంది ఫ్రెండ్స్, ఒక క్రిప్టో మార్కెట్ తప్ప. మొత్తం అంతా మ్యానిపులేట్ జరుగుతుంది క్రిప్టో కరెన్సీలో, చాలా మ్యానిపులేట్ జరుగుతుందని నా అభిప్రాయం అంతే. ఇథీరియం కూడా అంతే. చూడండి ఫ్రెండ్స్, ఆల్ట్ కాయిన్స్ వీటి పరిస్థితి ఎలా ఉంటే ఆల్ట్ కాయిన్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం చెప్పాం 70 to 80% ఫాల్లో ఉన్నాయని. మొత్తం క్రిప్టో మార్కెట్ అంతా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా బిట్ కాయిన్ చూపించి ఆల్ట్ కాయిన్స్ అమ్ముతారు. అది మన సామెత ఉంది కదా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారే, ఆ టైప్ అంట. ఆ టైప్ మొత్తం అంతా ఈ క్రిప్టో కరెన్సీ అంతా. బిట్ కాయిన్ ఇంత పెరిగింది, ఈథీరియం ఇంత పెరిగింది, ఆ కాయిన్ ఇంత పెరిగింది అని చెప్పి చూపించి మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. చాలా మంది అక్కడే బ్లాక్ అయిపోతారు లాస్ట్ కి. చూద్దాం బిట్ కాయిన్ డామినెన్స్ చూద్దాం. $59.57. ఏం అంతగా ఏం పర్లేదు, ప్లస్ పెరగలేదు, ఆల్మోస్ట్ అక్కడే ఉంది. ఇది పడితేనే మార్కెట్ కి కానీ ఆల్ట్ కాయిన్స్ కానీ మంచిగా ర్యాలీ అవ్వడానికి ప్రధానంగా కారణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ కూడా చూద్దాం. మనం లాస్ట్ టైం చూసినప్పుడు 17 సండే, ఈరోజు 16. అంటే మీరు అర్థం చేసుకోండి, మొత్తం బిట్ కాయిన్ సీజన్ లో ఉంది క్రిప్టో మార్కెట్ అంతా. ఎక్కువ శాతం మొత్తం మనీ అంతా క్రిప్టో, ఆల్మోస్ట్ అంతా మొత్తం అంతా ఒక బిట్ కాయిన్ సీజన్ నడుస్తుంది. ఇంకా ఏ కాయిన్ పర్ఫామ్ చేయడానికి ఆస్కారం లేదు. అంతే అంటే అర్థం చేసుకోండి. బిట్ కాయిన్ సీజన్ లో నడిచినంత మాత్రం బిట్ కాయిన్ పెరగడం ఏముండదు, కానీ ఎక్కువ ఇండెక్స్ మాత్రం బిట్ కాయిన్ ఎక్కువ మనీ ఫ్లో జరిగేది. ఎందుకంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎక్కువ బిట్ కాయిన్లకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి. ఈటీఎఫ్స్, బలమైన ఈటీఎఫ్స్ ఉన్నాయి ఇథీరియం కి, బిట్ కాయిన్ కి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు దీన్ని బ్యాకప్ చేస్తారు కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు అమెరికాలో తన పోర్ట్ఫోలియోలో పెట్టుకుని ఉన్నాయి. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ దగ్గర ఉన్నాయి కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా యుఎస్ లో తన బ్యాలెన్స్ షీట్ లో
బిట్ కాయిన్ హోల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. యుఎస్ గవర్నమెంట్ కూడా బ్యాకప్ చేస్తుంది కాబట్టి ప్రతి కంపెనీ కూడా దీన్ని ఇప్పుడు ప్రజెంట్ బ్యాకప్ చేస్తుంది, బిట్ కాయిన్ అండ్ ఇథీరియం. చూడండి, బిట్ కాయిన్ సీజన్ అంతే. ఈ సీజన్ నుంచి ఇలా వస్తేనే నీకు ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ పెట్టినప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంతవరకు అంతే ఈ ఆల్ట్ కాయిన్స్ అన్ని. చూడండి, అక్కడ కూడా పాజిటివ్ లేదు. ఇండస్ట్రీ మొత్తం అంతా నెగిటివే. ఒక రోజు పెరిగిందంటే 5% పెరుగుతానే మళ్ళా ఒక 1 వీక్ 30% పడుతుంది అనమాట. ఈ ఇండస్ట్రీ స్పెషల్ అదే ఓవరాల్ గా. అలాగే ఐఆర్టీసీ ఉంది కదా, ఐఆర్టీసీ స్టాక్స్ ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి ఎఫ్ఎన్బిలో ట్రేడింగ్ ఉండదని చెప్పారనమాట. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి ఎఫ్ఎన్బో ట్రేడింగ్ లో ఐఆర్సిటిసి ఉండదు. అదే ఎన్ఎస్సి రిమూవింగ్ స్టాక్ ఎఫ్ఎన్బో లిస్ట్ ఆఫ్ ఫిబ్రవరి 25. అదే సిక్స్ మంత్స్ లో 10% పడింది. ఇయర్ ఆన్ ఇయర్ 13%. 800 కాడి నుంచి 680 వచ్చింది. అది ఏం రిటర్న్ ఏం లేదు. ఇయర్ 13% లాస్ లోనే ఉంది. టాప్ 10 కంపెనీస్ లో నిఫ్టీ 50లో ఉంటాయి, అవి మాత్రమే ఇయర్ ఆన్ ఇయర్ మినిమం 10 to 13% 15% గ్రోత్ ఉంటుంది మార్కెట్ లో. నిఫ్టీ 50లో హై క్యాప్. దానికి ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్టర్లు నమ్మకం ఉంటుంది కాబట్టి అవి మాత్రమే మ్యాక్సిమం. ఎలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు టారిఫ్ కావచ్చు, ఏ ఇండస్ట్రీలో ఎటువంటి, ఇప్పుడు నిన్న మార్నింగ్ మాట్లాడుకున్నట్లు మనం చెప్పాం గోల్డ్ సిల్వర్ ఎందుకు ప్రధానంగా పెరుగుతున్నాయని చెప్తే, మార్నింగ్ మనం ఏం మాట్లాడుకున్నాం, గోల్డ్ సిల్వర్ పెరగడానికి ప్రధానమైన కారణం లిక్విడిటీ వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ అంత దగ్గర తగ్గిపోతుంది. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా దగ్గర ఈ లిక్విడిటీ తగ్గిపోవడం వల్ల స్టాక్ ఇప్పుడు గోల్డ్ స్టాక్స్ అనేవి పెరుగుతున్నాయి. లిక్విడిటీ పెరిగినప్పుడు గోల్డ్ స్టాక్స్ కొంచెం కరెక్షన్ తీసుకోండి గోల్డ్, అప్పుడు స్టాక్ మార్కెట్ ర్యాలీ అవ్వడానికి కూడా కారణం ఉంది. విక్స్ కానీ అన్ని ఆల్మోస్ట్ ఇండియా విక్స్ కావచ్చు, యుఎస్ విక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రజెంట్ తక్కువలోనే ఉన్నాయి. ఆల్ టైమ్ లోస్ లో ఉన్నాయి ఈ విక్స్ కూడా. మార్కెట్ కి విక్స్ పెరుగుతుందంటే మార్కెట్ కూడా పడతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానమైన కారణం. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్ మాక్సిమం అంతగా ఏం ఉండకపోవడానికి ప్రధాన కారణం ఉంది. ఒక ట్రంప్ ఏదైనా న్యూస్ చెప్తే తప్ప మారడానికి అంతకుమించి ఏం మార్కెట్లో ఏం లేవు ప్రజెంట్. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అక్కడ యుఎస్ లో మొత్తం అంతా హాలిడేస్ లో ఉంటారు కాబట్టి ఓవరాల్ గా అయితే పెద్దగా ఏం లేదు మనము చెప్పుకోవడానికి కూడా మార్కెట్ లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.